సింగడు అద్దంకి వెళ్ళి వచ్చినట్టు చంద్రబాబు 33 సార్లు పోలవరం వెళ్ళి ఏం చేశాడు అని ప్రశ్నిస్తున్నారు అంబటి రాంబాబు గారు. ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యంగా రికార్డు సృష్టించారని అంటున్నారు. నమస్తే సార్, చెప్పండి. పచ్చి అబద్ధాలు ఇవాళ పోలవరం వెళ్ళి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ నిజాలేంటో మీరు అడగండి, ఆయన సమాధానం చెప్తారు కదా. సమాధానం చెప్పేటటువంటి పెద్ద మనిషి కాదు ఆయన. పోలవరాన్ని పరుగులు పెట్టించారంట కదా. పరుగులు దించాడంట, 33 సార్లు వెళ్ళాడంట. 33 కాకపోతే 66 సార్లు వెళ్తారు సార్. ఎందుకండి వెళ్ళటం నాకు అర్థం కాలేదు. 33 సార్లు ఏం వెళ్ళొద్దా? సింగడు అద్దంకి వెళ్ళి వచ్చాడని ఎందుకు ముఖ్యమంత్రి వెళ్ళటం అక్కడికి నాకు అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళి అంతా ఎలా ఉందో సమీక్షిస్తున్నారు సార్. వీళ్ళు అక్కడ ఏం చేస్తావు, ఉన్నోళ్ళందరినీ చెడగొడతావు. ముఖ్యమంత్రి అన్నాక ఆయన పెర్ఫార్మెన్స్ ఆయన చూపించాలి కదా సార్. ఆయన కదూ తుత్తి. ఏం సాధించాడు తెలుసా? ఏం సాధించారు? గొప్ప విషయాన్ని సాధించాడు. ఏటా గొప్ప విషయం? ప్రపంచంలో ఎవ్వడు సాధించలేని సాధించాడు. అదే సార్, ఆ గొప్ప విషయం ఏటా అని అడుగుతున్నాను. ఏంటంటే కాఫర్ డ్యాముల నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ వేసాడండి దుంపదేగా. అంటే కాపర్ డ్యాములు కంపల్సరీ అంటారా? కాఫర్ డ్యాములు లేకపోవటం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దానికి కారణం మీరే అంటున్నారు సార్. ఆయన నేను ఇంజనీర్ని కాదు, ఇరిగేషన్ మంత్రిని. నాకన్నా ముందు ఒక మంత్రి గారు ఉన్నాడు. ఎవరు? ఉమా గారు. ఆయన ఏంటి మరి? ఆయన ఇంజనీరు, పైకి సివిల్ ఇంజనీరు. ఓహో, సివిల్ ఇంజనీర్ అంటే ప్రాజెక్టుల గురించి అంతా బాగా తెలిసి ఉంటది. అందుకని ఇంజనీరింగ్ చెప్పింది ఆయన ఇంజనీరింగ్ చేశాడు, అందుకనే సంకనాగిపోయింది. మరి బాబు గారు సంగతి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. చీఫ్ ఇంజనీర్ కూడా సలహా నీకేం బొమ్మంటాడు. అమ్మో ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా అని కంగారు పడతాడు. ఆయన ఇంజనీర్లకే ఇంజనీరు ఏతనుకున్నారు మరి బాబు గారి గురించి. ఇట్ట కంగారు పెట్టి 33 సార్లు వెళ్ళి సర్వనాశనం చేశాడు. మరి మొత్తం మీరే నాశనం చేశారంటున్నారు సార్. అబద్ధాలు చెప్పకండి స్వామికి దండం పెడతా. అబద్ధాలు చెప్పొద్దంటే ఎలా సార్? కుదరదు. రాసే ఈనాడు ఉందని, రాసే ఆంధ్రజ్యోతి ఉందని చెప్పే టీవీలు ఉన్నాయని అబద్ధాలు చెప్తారా? తప్పు కదా. తప్పదు కదా.